మీరు ఎప్పుడో ఒకసారి స్ట్రింగ్ అనే డ్రింక్ తాగే ఉంటారు. చిన్న బాటిల్, తీయటి రుచి, తాగ్గానే వచ్చే ఇన్స్టెంట్ ఎనర్జీ. ముఖ్యంగా ఎండాకాలంలో లేదా బాగా అలసిపోయినప్పుడు దీని మజాయం వేరు. అయితే బాటిల్ మీద రాసి ఉండే ఒక లైన్ మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సూచించబడదు అని అక్కడ ఒకటి రాసి ఉంటుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రింక్ అంత మంచిది, ఎనర్జీ ఇచ్చేది అయితే పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు తాగకూడదు అని ఎందుకు చెబుతారు? దీంట్లో ఏముంటుంది? దీన్ని అందరూ ఎందుకు తాగకూడదు? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ డ్రింక్ ని చాలాసార్లు చిన్నపిల్లలు ఎక్కువ తాగుతున్నారు, దట్టు టీనేజర్స్. మరి ఈ స్ట్రింగ్ అనేది నిజంగా సేఫా కాదా? దీని వెనుక అసలు కారణం ఏంటి చూద్దాం పదండి. ఏ డ్రింక్ లో అయినా ప్రధానంగా ఉండేది నీళ్లే, కానీ అక్కడ వాడేది సాధారణ కుళాయి నీరు కాదు. ఫ్యాక్టరీలో ముందుగా నీటిని పలు దశల్లో శుభ్రం చేస్తారు. మొదట పెద్ద ఫిల్టర్ల ద్వారా నీటిని పంపిస్తారు. ఆ తర్వాత రివర్స్ ఆస్మాసిస్ అంటే RO ప్రాసెస్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఇందులో నీటిని చాలా సన్నని పొరగుండా ఒత్తిడితో పంపిస్తారు. దీనివల్ల నీటిలో కరిగిన సాల్ట్స్, కెమికల్స్ తొలగిపోతాయి. ఆ తర్వాత UV ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ అల్ట్రావైలెట్ లైట్ ద్వారా బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేస్తారు. ఈ దశ పూర్తయ్యేసరికి నీరు నేరుగా తాగడానికి అనువుగా చాలా శుభ్రంగా తయారవుతుంది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. స్ట్రింగ్ కేవలం ఒక ఫ్లేవర్డ్ డ్రింక్ మాత్రమే కాదు, ఇది ఒక ఎనర్జీ డ్రింక్. అందుకే ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. మొదటిది కెఫెన్. టీ, కాఫీలో ఉండేది కూడా ఇదే. ఇది మన మెదడుని ఉత్తేజపరుస్తుంది, అలసటను కొంతసేపు తగ్గిస్తుంది. అందుకే స్ట్రింగ్ తాగగానే మీకు కొంచెం యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత టారిన్ అనే అమైనో యాసిడ్ కలుపుతారు. ఇది కండరాలు, నర్వస్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తూ శరీరంలోని పలు ఫంక్షన్లకు సహాయపడుతుంది. ఆపై విటమిన్ B కాంప్లెక్స్ కలుపుతారు. ఇవి మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చే ప్రక్రియను సూపర్ స్పీడ్గా మారుస్తాయి. దీని తర్వాత డ్రింక్లో షుగర్ కలుపుతారు. షుగర్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎక్కువైతే నష్టం కలిగిస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఖచ్చితమైన మోతాదులో కలుపుతారన్నమాట. ఎందుకంటే ఆ ప్రపోర్షనల్ కొంచెం తేడా వచ్చినా సరే తేడాలు చాలా పెద్దగా మారిపోతాయి. ఇప్పుడు డ్రింక్ కోసం సిరప్ బేస్ తయారు చేస్తారు. పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులో నీరు, షుగర్ కలిపి ఒక చిక్కటి సిరప్లా చేస్తారు. షుగర్ పూర్తిగా కరిగేలా ట్యాంక్ లోపల పెద్ద మిక్చర్లు తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ను కూడా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ వేడి చేస్తే షుగర్ టేస్ట్ మారుతుంది, తక్కువ వేడి చేస్తే అది సరిగ్గా కరగదు. ఆ తర్వాత స్ట్రింగ్కు దాని అసలైన గుర్తింపును ఇచ్చే ఫ్లేవర్ కలుపుతారు. స్ట్రింగ్ టేస్ట్ కొంచెం ఫ్రూటీగా, కొంచెం ట్యాంగీగా, కాస్త షార్ప్గా ఉంటుంది. పలు రకాల ఫ్లేవరింగ్ కాంపౌండ్స్ ను కలిపి దీన్ని ఇలా తయారు చేస్తారు. ఇందులో కొన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ మరియు కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఇవి చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ మొత్తం డ్రింక్ క్యారెక్టర్ను ఇవే డిసైడ్ చేస్తాయి. ఫ్లేవర్ సైంటిస్టులు ఎన్నో ట్రయల్స్ చేసిన తర్వాత ఒక ఫైనల్ టేస్ట్ ను ఫిక్స్ చేస్తారు. అందుకే ప్రతి బాటిల్లో రుచి ఒకేలా ఉంటుంది. ఒక రంగు విషయానికి వస్తే నేచురల్ డ్రింక్ రంగు ప్రతిసారి ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే ఇందులో ఫుడ్ గ్రేడ్ కలర్స్ కలుపుతారు. ఇది పూర్తిగా సేఫ్. ప్రతి బాటిల్ చూడడానికి ఒకేలా ఆకర్షణీయంగా కనిపించేలాగా స్టిక్కరింగ్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ కార్బొనేషన్. ఈ దశలో డ్రింక్ లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కలుపుతారు. ఈ పని హై ప్రెషర్లో జరుగుతుంది. డ్రింక్ లో గ్యాస్ కరిగిన తర్వాత ఆ బాటిల్ లోపలే పడిపోతుంది. ఈ బాటిల్ ఓపెన్ చేయగానే ప్రెషర్ తగ్గి ఆ గ్యాస్ బయటకు వస్తూ ఫిజ్ అనే సౌండ్ వస్తుంది. ఈ ఫీజ్ వల్లే స్టింగ్ మరింత రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత డ్రింక్ ను పాశ్చరైజేషన్ ప్రాసెస్ ద్వారా పంపిస్తారు. ఇందులో డ్రింక్ ను 90 degrees ఉష్ణోగ్రత దగ్గర కొంత సమయం పాటు వేడి చేస్తారు. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే చనిపోతాయి. డ్రింక్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఆపై హోమనైజేషన్ జరుగుతుంది. ఇందులో డ్రింక్ ను చాలా హై ప్రెషర్ ద్వారా పంపిస్తారు. ఇప్పుడు అందులోని పార్టికల్స్ అన్ని చాలా చిన్నవిగా, సమాంతరంగా మారిపోతాయి. దీనివల్ల డ్రింక్ లేయర్లుగా విడిపోదు. తాగే ప్రతి సిప్ చాలా స్మూత్ గా, ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా తయారైన డ్రింక్ ను పెద్ద సీల్ ట్యాంకుల్లో స్టోర్ చేస్తారు. డ్రింక్ పాడవకుండా ఉండేందుకు ఈ ట్యాంకుల్లో టెంపరేచర్, క్లీన్లీనెస్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి డ్రింక్ వారాల పాటు లేదా నెలల తరబడి అక్కడే స్టోర్ అవుతుంది. ఇక్కడి నుంచే బాటిలింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ముందుగా ఖాళీ బాటిళ్లను మెషిన్లో కడిగి ఎలాంటి కాలుష్యం లేకుండా శానిటైజ్ చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ ఫిల్లర్స్ ద్వారా ప్రతి బాటిల్లో ఖచ్చితమైన మోతాదులో డ్రింక్ నింపి వెంటనే క్యాప్ పెట్టేస్తారు. ఆ ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందంటే కేవలం 1 నిమిషంలో 100 బాటిళ్లు తయారైపోతాయి. ఆ తర్వాత ప్రతి బ్యాచ్ నుంచి శాంపిల్స్ తీసి ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ టేస్ట్, అసిడిటీ, షుగర్ లెవెల్ మరియు సేఫ్టీ పారామీటర్స్ అన్నీ చెక్ చేయబడతాయి. అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ బాటిల్ బయటకు వస్తుంది. ఒక చిన్న స్టింగ్ బాటిల్ వెనుక ఇన్ని సైంటిఫిక్ కంట్రోల్ ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం మొదటి ప్రశ్న దగ్గరకు వద్దాం. అసలు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇది ఎందుకు సూచించరు? దానికి అతిపెద్ద కారణం కెఫెన్. పెద్దలకు ఒక లిమిట్ వరకు కెఫెన్ పర్వాలేదు, కానీ పిల్లల శరీరంపై దీని ప్రభావం చాలా వేగంగా పడుతుంది.
ఇది వాళ్ళ నిద్రను పాడు చేస్తుంది, హార్ట్ బీట్ పెంచుతుంది, అలాగే ఏకాగ్రత దెబ్బతీసేలా చేస్తుంది. ఒక గర్భిణీ స్త్రీలు ఎక్కువ కెఫెన్ తీసుకోవడం చాలా రిస్క్. ఇది కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ఇందులో షుగర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది మరీ డేంజర్. ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అందుకే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని పరిమిత మోతాదులు తాగుతారని కంపెనీలు ముందే వార్నింగ్ ఇస్తాయి. కాబట్టి మరోసారి మీరు స్టింగ్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు కేవలం దాని రుచి మాత్రమే కాదు, దాని వెనుకున్న ప్రాసెస్ను కూడా గుర్తు చేసుకోండి. స్టింగ్ మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తే భోజనం తర్వాత ప్రతి భారతీయుల ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే మరో వస్తువు కూడా ఉంది. అదే హాజ్మోలా. కొంచెం ఎక్కువ తిన్నా, పొట్ట బరువుగా అనిపించినా ఒక్క హాజ్మోలా వేసుకుంటే అంత సెట్ అయిపోతుంది. కానీ ఈ చిన్న గోళీ అసలు ఎలా తయారవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ హాజ్మోలా వెనుక ఉన్న ఫ్యాక్టరీ ప్రాసెస్, దాని ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హాజ్మోలా తయారీ ఏదో ఫ్యాక్టరీలో మొదలవదు, పొలాల్లో మొదలవుతుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పండించే పంటలే ఈ హాజ్మోలా తయారీలో వాడతారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది జీలకర్ర. జీలకర్రను ముఖ్యంగా వేడి, పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు. పంట చేతికి రాగానే రైతులు జాగ్రత్తగా కోసి ఎండలో ఆరబెడతారు. బాగా ఎండిన తర్వాత శుభ్రం చేసి పెద్ద పెద్ద బస్తాల్లో నింపుతారు. అలాగే హాజ్మోలాకు ఆ లైట్ ఘాట్నిచ్చే మిరియాలు కూడా పండిస్తారు. మిరియాల పంట పండిన తర్వాత వాటిని కోసి ఎండబెడతారు. అల్లం పంట పూర్తయ్యాక దాన్ని ఎండబెట్టి సొంటి పొడి చేస్తారు. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. వీటితో పాటు పిప్పళ్ళు, లవంగాలు, ఉప్పు, బ్లాక్ సాల్ట్, నవసారంగం, పంచదార మరియు నిమ్మకాయ రసం లాంటి ఎన్నో ఇంగ్రీడియంట్స్ను వేర్వేరు పాత్రల నుంచి సేకరిస్తారు. ఈ ముడి సరుకు అంతా సిద్ధమయ్యాక వాటిని ట్రక్లో నింపి హాజ్మోలా ఫ్యాక్టరీకి పంపిస్తారు. మనం చిన్నప్పటి నుంచి తినే ఆ చిన్న గోళీ అసలు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. మీలో దాదాపు అందరూ చిన్నప్పుడు హాజ్మోలా తినే ఉంటారు. చిన్న గోళీ అయినా దాని రుచి మాత్రం అమోఘం, ఇంచక్క ఉంటుంది. ఒక్కటి తినగానే మరొకటి తినాలనిపిస్తుంది. స్కూల్ రోజుల్లో స్నేహితులతో పంచుకోవడం, జేబులో చిన్న పాకెట్ పెట్టుకోవడం, లేదా కిరాణా కొట్టులో ₹1 కొనుక్కోవడం, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. కానీ ఈ చిన్న గోళీ అంత అద్భుతమైన రుచి ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫ్యాక్టరీలో దీన్ని అసలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. మసాలాలు, అత్యాధునిక మెషిన్ల సహాయంతో తయారయ్యే ఈ పాపులర్ చట్పటా గోళీ ఫ్యాక్టరీ టూర్కి ఒక్కసారి వెళ్దాం. ఫ్యాక్టరీలోకి రాగానే ముందుగా ఎండు జీలకర్రను ఒక పెద్ద రోస్టింగ్ మెషిన్లో వేస్తారు. ఈ మెషిన్ లోపల జీలకర్రను సుమారుగా 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తారు. ఇలా స్టోర్ చేయడం వల్ల జీలకర్ర సువాసన, రుచి 2 రెట్లు పెరుగుతాయి. జీలకర్ర బాగా రోస్ట్ అయిన తర్వాత అందులో మిగతా మసాలాలన్నీ కలుపుతారు. మిరియాలు, సొంఠి పొడి, లవంగాలు, పిప్పళ్ళు, ఉప్పు, బ్లాక్ సాల్ట్ మరియు పంచదార వేస్తారు. మొదట వర్కర్లు వీటన్నిటినీ ఒక పెద్ద కంటైనర్లో వేసి బాగా మిక్స్ చేస్తారు. ఈ స్టెప్ చాలా ముఖ్యం, ఎందుకంటే మసాలాలు సరిగ్గా కలవకపోతే ప్రతి గోళీ రుచి మారిపోతుంది. అన్నీ బాగా కలిసాక ఈ మొత్తం మిశ్రమాన్ని పవర్ఫుల్ గ్రైండర్ మెషిన్లో వేస్తారు. ఈ మెషిన్ మెల్లగా ఆ మసాలాలన్నిటినీ చాలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేస్తాయి. కానీ ప్రాసెస్ ఇక్కడితో ఆగిపోలేదు. క్వాలిటీ కోసం ఈ పౌడర్ను ఒకటి కాదు, పలు దశల్లో గ్రైండ్ చేస్తారు. ఆ అడ్వాన్స్డ్ మిక్సర్లు, గ్రైండర్ల వల్ల మసాలాలన్నీ పూర్తిగా మెత్తగా ఒకేలా మారతాయి. పౌడర్ పూర్తిగా రెడీ అయ్యాక దాన్ని ఒక ప్రత్యేకమైన జల్లెడ పట్టే మెషిన్కు పంపిస్తారు. పౌడర్లో ఏవైనా 3 మిల్లీమీటర్ల కంటే పెద్ద పలుకులు మిగిలిపోతే మెషిన్ వాటిని వేరు చేసి మళ్ళీ క్రష్ చేస్తుంది. ఇప్పుడు హాజ్మోలా గోళీలు తయారు చేసే అత్యంత ఆసక్తికరమైన దశకు వస్తాం. పౌడర్తో నిండిన కంటైనర్ను ఆటోమేటిక్ టాబ్లెట్ మేకింగ్ మెషిన్కు కనెక్ట్ చేస్తారు. ఈ మెషిన్ చాలా స్పీడ్గా, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సుమారుగా 25 RPM స్పీడ్తో పనిచేస్తూ ఈ మెషిన్ దాదాపు గంటకు 2 లక్షల హాజ్మోలా గోళీలను తయారు చేయగలదు. మెషిన్ లోపల హై ప్రెషర్ ఉపయోగిస్తారు. పౌడర్ చిన్న చిన్న అచ్చుల్లోకి వెళ్ళగానే మెషిన్ దాన్ని గట్టిగా ఒత్తి గోళీ ఆకారంలోకి మారుస్తుంది. కొన్ని సెకండ్ల వ్యవధిలో చిన్న చిన్న హాజ్మోలా గోళీలు బయటకు వస్తాయి. భారతదేశంలో దీనికి ఉన్న డిమాండ్ వల్ల ఫ్యాక్టరీలో ప్రతిరోజు లక్షల్లో కాదు, కోట్ల కొద్దీ గోళీలు తయారవుతాయి. ఆ తర్వాత ఈ గోళీలు కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్యాకేజింగ్ సెక్షన్కు వెళ్ళిపోతాయి. ఇక్కడ మెషిన్లు ఈ గోళీల్ని లెక్కపెట్టి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తాయి. ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన విషయం గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు ₹1 హాజ్మోలా కొన్నప్పుడు ఆ ప్యాకెట్లో 6 గోళీలు వచ్చేవి, అంటే 6 చాక్లెట్లు అన్నమాట. కానీ ఇప్పుడు అదే ₹1 ప్యాకెట్లో కేవలం 4 గోళీలు మాత్రమే వస్తున్నాయి. అంటే కాలక్రమంలో ప్యాకేజ్ అలాగే ఉన్న గోళీల సంఖ్య కొంచెం తగ్గింది. ప్యాకింగ్ పూర్తయ్యాక ఆ చిన్న ప్యాకెట్లను డబ్బాలో పెడతారు. ఆ డబ్బాలను పెద్ద కాటన్ బ్యాగ్స్లో నింపి మార్కెట్కు